3వ అధ్యాయం 16వ యెహోవా వచనం. సెలవిచ్చినదేమనగా, ఆ, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమునందు వీరు లేచినప్పుడు సూర్యోదయ కాంతి నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడిన గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరు. మోయాబీలారా, దోపుడు సొమ్ము పొట్టుకుందుము రండని చెప్పుకొనిరు. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలువలేక పారిపోయిరు. ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా యొక్క రాయి వేసి నింపి నీళ్లు బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. తిరహరేసెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరు గనుక దాని ప్రాకారం నిలిచి ఉండెను గాని వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకుని ఎదోము రాజు నొద్దకు తీసుకుని పోవుటకు యత్నించిన గాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4వ అద్భుతం ఏంటి అని అంటే, వాళ్ళు ఎదోము అరణ్యంలో ఉన్నారు. ఎదోము అరణ్యం వాస్తవంగా అంతకుముందు ఉన్న రాజు పేరేంటి చెప్పండి? ఆహాబు. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కాలం వరకు ఈ మోయాబు రాజు ఏం చేసేవాడంటే కప్పం కడతా వచ్చేవాడు. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి. ఇప్పుడు మోయాబు రాజు కప్పం కట్టనన్నాడు. ఎందుకంటే మోయాబు రాజు కప్పం చాలా గొర్రెలు ఉంటాయి, వాటన్నిటికి పన్ను చెల్లించాలి. కప్పం కట్టాలి. రాజ్యం, అదొక రాజ్యం, చాలా విస్తారమైన సైన్యం ఉంది. అప్పుడు ఇశ్రాయేలీలు బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మోయాబు చనిపోయిన తర్వాత ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన అహజ్య కూడా చనిపోయాడు. అహజ్య చనిపోయిన తర్వాత యెహోరాము ఏం చేస్తున్నాడంటే రాజ్యం వెళుతూ ఉన్నాడు. ఈ యెహోరాము ఏం చేశాడు తెలుసా? యెహోషాపాతు ఈయన కూతుర్ని యెహోషాపాతు కొడుకు ఇచ్చాడు. అందుకని వాళ్ళు ఏమయ్యారు? దక్షిణ దేశంలో ఉన్నవాళ్ళు, ఉత్తర దేశంలో ఉన్నవాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు ఏమయ్యారు అని అంటే బియ్యం పొందారు. ఇప్పుడు ఈ యెహోరాము అంటాడు, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు, నువ్వు కూడా యుద్ధానికి వస్తావా అన్నాడు. యుద్ధానికి వస్తావంటే వస్తానన్నాడు. ఎందుకని? మన ఇద్దరం ఎవరిమి? బియ్యంకుళ్ళమి. నా గొర్రెలన్నీ నీయే, నా గుర్రాలన్నీ నీయే, నా సైన్యం అంతా నీదే, యుద్ధానికి వస్తాను పద అన్నాడు. ఈ ఇశ్రాయేల్ రాజుకి ఇంకా భయం వేసి ఎదోము రాజును కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది రాజులు? 3 రాజులు. ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, ఎదోము రాజు. వీళ్ళందరూ ఎదోము మార్గములో అరణ్యంలో గుండా వెళుతూ ఉంటే 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత నీళ్లు లేని పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళు ఎక్కిన వాహనాల పరిస్థితి ఎట్లుంటుంది? పశువుల పరిస్థితి ఎట్లుంటుంది? ఏళ్ళ పరిస్థితి ఎట్లుంది? వీళ్ళు ఆల్రెడీ మూర్తొచ్చి పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఈ 3 రాజులు అనుకున్నారు, మోయాబు రాజుకి మనల్ని దేవుడు అప్పగించేస్తున్నాడు, మనం నిశ్చయంగా చచ్చిపోతాం అని తీర్మానం వచ్చింది. తీర్మానం వచ్చినప్పుడు యెహోషాపాతు ఉన్నాడు కదా, యోధా రాజు అయిన యెహోషాపాతు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే,
యెహోవా యొక్క మరి విచారణ చేయటానికి యెహోవా ప్రవక్త ఎవరు లేడా, ఒక్కడును లేడా మీ దేశంలో అని అడిగాడు. అంటే దేశంలో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఎవరు ప్రవక్తలు? బయలు ప్రవక్తలు, అష్టారోతు ప్రవక్తలు ఉన్నారు. యెహోవా ప్రవక్త ఎవరున్నారు? తెలిసినోడు ఎలీషా మాత్రమే, ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అందుకనే కాస్త దక్షిణ దేశంలో ఏముందంట? ఏముంది చెప్పండి? దక్షిణ దేశంలో దేవుడు అంటే భయం. ఎందుకంటే అక్కడ యెరూషలేము మందిరం, దావీదు యొక్క వంశం, దావీదు వంశములో నుండి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న ఆత్మీయత, భక్తి, ప్రార్థన, విశ్వాసం, విధేయత వాళ్ళకి ఆ వారసత్వంగా వస్తున్నాయి. అందుకనే యోధా రాజులలో ఎక్కువ మంది దేవుని యందు భయభక్తులు కలిగిన రాజులే ఉన్నారు. చాలా తక్కువ మంది చెడ్డ రాజులు ఉన్నారు. కానీ ఇక్కడ యెరోబోము నుంచి వస్తున్నారు కదా, యెరోబోము నుంచి వస్తున్నారు. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? వాళ్ళ పితరుల దగ్గర నుంచి విగ్రహారాధన, అసత్యం, మోసం, దౌర్జన్యం, అన్యాయం ఇవే నేర్చుకుంటూ వచ్చారు. కాబట్టి మంచి రాజులు లేరు, చాలా 1-2 అంతే. అందుకనే 100 సంవత్సరాలకు ముందుగానే ఇశ్రాయేలీలు బానిసత్వానికి వెళ్ళిపోయారు. తర్వాత యోధా వాళ్ళు 100 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. ఎందుకనంటే వాళ్ళల్లో ఏముంది? మంచితనం నిలిచి ఉంది, భయభక్తులు నిలిచి ఉంది. కాబట్టి దేవుడు కొద్దిగా ఆగిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోధా రాజు అయిన యెహోషాపాతు అంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేసే ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగాడు. అంటే ఇశ్రాయేల్ రాజు అంటాడు, ఉన్నాడు కానీ ఆయన మాకు యాంటీ అయ్యా. ఎందుకు? వాళ్ళ గురువు గారు ఉన్నాడంటే మా తాతనంతా అల్లాడిచ్చాడంట, మా జేజమ్మనైతే అల్లాడిచ్చాడంట. తర్వాత ఆయన మా జేజమ్మ దెబ్బకు భయపడిపోయాడంట. ఏమ్మా, ఇంకా మా పెదనాన్న చచ్చిపోతామని చెప్పాడంట. వాళ్ళు మాకు మంచి ఏమి చెప్పరు, వాళ్ళు మాకు మంచి చెబుతారా? వాళ్ళు మంచి చెప్పరు. వాళ్ళకి మాకు పెద్దగా పడదు, మంచి చెబుతారు. ఎవరు వీళ్ళు? వీళ్ళన్నీ మంచి చెబుతారు. రాజా నీకు అన్ని మేళ్లే పో, నీకంతా శుభమే పో అంటూ ఉంటారు. అంటే యెహోషాపాతు అన్నాడు, లేదు లేదు, యెహోవా ప్రవక్తే నిజం చెప్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సరేనని చెప్పేసి ఈ 3 రాజులు ఏం చేశారంటే, మీరు సైన్యం మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నారు. ఎలీషా అయ్యగారు వందనాలండి అని అన్నారు. వందనాలండి అంటే ఎలీషాకి ఇశ్రాయేల్ రాజు చూడగానే, వింటున్నారా? ఇశ్రాయేల్ రాజు పేరేంటి? యెహోరాము. యెహోరాముని చూడగానే బీపీ వచ్చేసింది. ఎవరికి? ఎలీషాకి. ఏందొచ్చారు అన్నాడు. ఏందొచ్చారు అన్నాడు. తనకి, అయ్యా మరి మోయాబీల మీద మేము యుద్ధం చేయటానికి మరి వెళ్ళమంటావా వద్దా అని దగ్గర విచారణ చేయటానికి యెహోవా ప్రవక్తలు కాబట్టి ఇదిగో ఈయన తీసుకొచ్చాడయ్యా. ఎవరు? యోధా రాజు తీసుకొచ్చాడు, యెహోషాపాతు తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడు ఇశ్రాయేల్ రాజుతో, నువ్వు వెళ్ళి మీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి చేపించుకోపో అన్నాడు. ఏమన్నాడు? మీ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, పో చేపించుకోపో, నా దగ్గరికి వచ్చేవి ఎందుకు అన్నాడు. వీళ్ళు 3 కదలకుండా అక్కడే ఉన్నారు. అయ్యా నువ్వే చెప్పు అయ్యా, ఎట్టకట్టు నువ్వే చెప్పు అయ్యా. ఎవరు అంటున్నారు? బతులు ఆడుతున్నారు. 3 బతులు ఆడుతూ ఉంటే, సరే నేను ఇశ్రాయేల్ రాజును బట్టి చెప్పను, ఎందుకంటే అల్లం బెల్లం వాళ్ళకి నాకు టీ చెప్పను. కానీ యెహోషాపాతు ఉన్నాడు చూసారా? యెహోషాపాతు అతని తల్లిదండ్రులు, అతని పితరులు అందరూ మా దేవుడు ఉన్నాడే, యెహోవాకు భయపడేవాళ్ళు, ఆయన్ని బట్టి నేను ప్రార్థన చేస్తా ఇప్పుడు అని చెప్పేసి పిల్లను వాయించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు పిలవమన్నాడు. ఆరాధించే వాళ్ళని పిలవమంటే ఆరాధించేవాళ్ళు వచ్చి ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమని ఆరాధన చేస్తున్నారు? అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యం నీకే అర్పిస్తానని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆరాధన చేస్తా ఉంటే అప్పుడు దేవుని ప్రత్యక్షత ఎవరి మీదకి వచ్చిందంటే ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా చెప్తాడు, మీరు వెళ్ళి కుంటల్లో వండి అన్నాడు. ఏమన్నాడు?
గుంటలు. ఏడా మోయాబు అరణ్యంలో వీళ్ళకి ఏమి లేవు, నీళ్లు లేవు. 7 దినాల ప్రయాణం తర్వాత నీళ్లు లేకపోతే సచ్చూరుకుంటారు. ఇక పశువులు చేస్తాయి, వీళ్ళు వేసుకున్న గుర్రాలు చేస్తాయి, వీళ్ళు కూడా ఏమవుతారు, చచ్చిపోతారు. నీళ్లు లేవు. మరి రొట్టెలు తింటే ఆ నీళ్లు తాకపోతే ఏమవుతారమ్మా? ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి మీరు గుంటలు దోమండి అన్నాడు. గుంటలు దోమంటే గుంటలు దోమన్నాడేంది అనుకున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఎప్పుడైనా దేవుని ప్రవక్త చెప్పేది మానవ లాజికల్కి అందం. మా దేవుని వాక్యం కానీ మానవ లాజికల్కి అర్థం. బావులు తవ్వాలని చెబుతాడు కానీ గుంటలు దోమని చెబుతున్నాడు ఏంది అన్నాడు. గుంటలు తోమంటే వాళ్ళు విధేయతతో ఏం చేశారంటే విశ్వాసంతో గుంటలు తవ్వారు. దేవునికి స్తోత్రం. గుంటలు తవ్వేతలకి వర్షం పడలేదు, మంచు కురవలేదు, కానీ గుంటలు నీళ్లతో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీళ్లు రావటం, ఇక పశువులన్నీ శుభ్రంగా తాగి నీళ్లు కూడా తాగారు, రొట్టెలు తిన్నారు, బలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మోయాబు సైన్యం పొద్దున్నే జనాలందరిని వేసుకొని చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పెద్ద సైన్యం వచ్చేసారు యుద్ధానికి వచ్చేసేస్తే ఆ నీళ్లు అంట సూర్యుడు పడుతూ ఉండగా ఆ నీళ్లు రక్తంగా కనిపించినాయి అంట. ఎలా కనిపించినాయి? వీళ్ళు అనుకున్నాడు, మోయాబు రాజులు వీళ్ళందరూ అనుకున్నారు, 3 రాజులు వచ్చారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోయారు, మనకు తేలికైపోయింది, పదండి వాళ్ళ దగ్గర ఉన్న కొల్ల సొమ్మును తెచ్చుకుందాం పదండి అని చెప్పేసి కత్తులు, బరిసులు, కటార్లన్నీ ఆడబెడేసి కోని సంచిలో ఎన్ని తీసుకెళ్ళారు. ఎందుకు? బంగారం వసుకొచ్చుకుందాం. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెళ్ళే తలకి వాళ్ళు విరుచుకుపడి పైన పడ్డారు. దేవునికి స్తోత్రం. 3 రాజులు పైన పడే తలకి వీళ్ళు పారిపోయి పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చాలా మంది చనిపోయారు. అక్కడ విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళందరూ సచ్చూరుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని సావుకుల దగ్గరికి వస్తే బ్రతికించే మాట చెప్తారు. దేవునికి స్తోత్రం. మీ ఆత్మను బ్రతికించే మాట, మీ విశ్వాసాన్ని బ్రతికించే మాట, మీ దర్శనాన్ని బ్రతికించే మాట, మీ కుటుంబ భవిష్యత్తును బ్రతికించే మాట దేవుని సావుకుని నోట వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది అని అంటే ఆరాధనలో దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆరాధన ప్రాముఖ్యమైంది. దేవుని వాక్కు ఎప్పుడు బయలుపరచబడుతుందంటే ఆరాధన హృదయం సంగీతములతో వాయిద్యములతో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు ఎలీషాకు బయలుపరచబడింది. ఎలీషా చెప్పినట్లుగా విధేయత చూపించి విశ్వాసంతో కాస్త శ్రమ కదా గోతులు తవ్వటం. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళు 7 దినాలు ప్రయాణం అయ్యిందారు, నీళ్లు లేవు, అలసిపోయిన దేహాలతో ఉన్నారు, నీరసం వచ్చింది. ఇప్పుడు గుంటలు దోమంటాడేంది? ఇంకా వాళ్ళు వచ్చి యుద్ధం చేయకముందే సంభమనా అని అనుకున్నారు వీళ్ళు. మంచి ఎండాకాలంలో పనుల కాలంలో రండి దేవుని పని చేద్దాం అన్నాం అనుకోండి, ఈ పనుల కాలంలోనే చెప్పాడు ఏంది అయ్యగారు. ఈ అయ్యగారికి పని పాటేం లేదు, అలిసిపోయినప్పుడే చెప్తా. అర్థమవుతుందా? ఏం చేస్తాం, పనులప్పుడు అయ్యగారికి ఏమన్నా ఉపవాస కుడికలు గుర్తొస్తాయి. బాగా ముమ్మరంగా ఉన్నప్పుడు మీటింగ్లు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ టైం అయినా విశ్వాసంతో మనం చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీటిని ఉబ్బుకు చేస్తాడు. రెండవది శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఓడిపోలేదా? నీళ్ళు వచ్చినాయి రాలేదా? దాహం తీర్చబడలేదా? ప్రాణాలు తెప్పరలేదా? శత్రువు మోసపోయి కత్తులు కట్టారులు ఆడబడేసి వచ్చేలా రాలేదా? విజయం దొరకలేదా? ఖచ్చితంగా దేవుని సేవకుల మాట మనకి విజయాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందిన ఎలీషా యొక్క మాట ఎంత గొప్పదో ఎవరు గ్రహించారు? ఇప్పుడు రాజులు గ్రహించారు, దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. వాళ్ళకు విజయం వచ్చింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సక్సెస్, మన జీవితాలలో ఆశీర్వాదం, మన జీవితాలలో దేవుని కృప దేని ద్వారా వస్తుంది చెప్పండి? మనం శ్రమ టైంలో, కష్టకాలంలో రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి.
ప్రవక్తలు చాలామంది ఉన్నారా లేదా? బయలు ప్రవక్తలు ఉన్నారా లేదా? అష్టారోధ ప్రవక్తలు ఉన్నారా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరిగేది చెప్పండి, మీరు చెప్పండి. సత్యం చెప్పేవాళ్ళు, అసత్యం చెప్పేవాళ్ళ? ఎందుకని? వాళ్ళు ఆరాధిస్తుందే అసత్యమైన వాటిని. ఇంకా వాళ్ళకి సత్యం ఎట్ట తెలిసింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము కష్టకాలంలో, ఇరుకు ఇబ్బందుల సమయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. మనం ఎవరి దగ్గరికి వెళితే మన 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 యొక్క బాధలు పోతాయో మనం ఎరగాలి. అది ఎరిగిన వాళ్ళే ఆత్మలో బ్రతికిన వారు, ఆత్మలో స్పృహ కలిగిన వాళ్ళు. అలాంటి వాడే యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు లేకపోతే చచ్చిపోయేవాళ్ళు అంతే. మోయాబు చేతుల్లో చిత్తుగా ఓడిపోయాడు. ఇశ్రాయేలీల రాజ్యమే సర్వనాశనం అయిపోయాడు. అది ఎన్నో అద్భుతం చెప్పండి? 5వ అద్భుతం ఏంటి అంటే 4వ అధ్యాయం 1-7 వచనాలు. మీరు త్వరగా రాసుకోండి, ఎక్కువ టైం కాకుండా త్వరగా చెప్పండి. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొని, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనెను పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పిన. అంతలో నూనె నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. 5వ అద్భుతం ఏంటి చెప్పండి? ఆశ చెప్తావా? 5వ అద్భుతం ఏంటి అని అంటే 5వ అద్భుతం విధవరాలు యొక్క నూనె పెరగటం. విధవరాలు యొక్క నూనె పెరగటం. ఒక రహస్యం చెప్పాడు. ఏంటి ఆ రహస్యం అంటే, తలుపు వేసుకోండి, ప్రార్థన చేయండి. ఆమేన్. ఏకాంత ప్రార్థన మీ నూనెను ఉబ్బుక చేస్తుంది. ఆమేన్. దాని ఆత్మీయ అర్థం ఏంటి అంటే, ఏకాంతంగా మన ప్రార్థనను పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మన యొక్క ఆయిల్ సమృద్ధిగా మార్చబడుతుంది. ఆమేన్. మనకున్న ధన నిధులు సమృద్ధిగా మార్చబడతాయి. ఆమేన్. అప్పులు వాడు వచ్చి 2 కొడుకులను ఏం చేస్తానన్నాడు? తీసుకుని వెళ్తానన్నాడు. ఇప్పుడు ఆయిల్ పెరగటం వల్ల అప్పు తీర్చబడింది, 2 కొడుకులు బానిసలుగా మార్చబడలేదు. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, ఆయిల్ పెరగటం. పాత్రలో కొద్దిగా ఆయిల్ పోయంగానే పెరగటం ఏంటి? అది అద్భుతం కదా? దేవునికి స్తోత్రం. నేను చెప్పేవన్నీ ఆత్మ ద్వారా అసాధ్యమైన కార్యాలు, మానవ ఊహకి, మానవ జ్ఞానానికి, మనుష్యుడు లాజిక్కి అందని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. 5వది. 6వ అద్భుతం ఏంటో తెలుసా? 6వ అద్భుతం మీరు రాసుకోండి. 4వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి 17వ వచనం వరకు. గనురాలైన స్త్రీ, షునేమి పట్టణసురాలు. ఈమెకు కూడా పిల్లలు లేరు, చానాళ్ళ నుంచి పిల్లలు లేరు. అలా భర్త ఏమన్నా చాలా ముసలివాడయ్యాడు. ఎలీషా కొరకు ఏం చేసింది తెలుసా? అని మేడగది ఒకటి కట్టించి దాంట్లో ఎలీషా వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి, అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేసింది. అర్థమవుతుందా? అప్పుడు ఆయన అన్నాడు, ఈమెకేం కావాలంట, రాజుకి ఏమన్నా చెప్పాలా ఈమె గురించి అని అన్నాడు. ఎందుకని? ఇప్పుడు రాజు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఎప్పుడు? యుద్ధంలో గెలిచిన తర్వాత ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు రాజుకి ఏమన్నా చెప్పమంటారా అని అన్నాడు. అనేతలకి ఆమె అన్నది, నాకు ఏం అవసరం లేదు, నేను నా బంధువుల దగ్గరే ఉన్నాను. అప్పుడు ఆయన పక్కనే ఉన్న ఆయన శిష్యుడు అంటాడు, పిల్లలు లేరండి అని చెప్పాడు. మీదటికి ఇదిగో నీ ఒడిలో ఒక మగ పిల్లడు ఉంటాడని ప్రవచనం చెప్పాడు. దేవునికి స్తోత్రం.
ఆయన చెప్పినట్లే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వ అద్భుతం ఏంటి అని అంటే ఆ గనురాలైన షునేమి పట్టణస్థురాలకి కుమారుడు పుట్టడం. ఎన్నోది? 6వ అద్భుతం. దేవునికి స్తోత్రం. 7వ అద్భుతం ఏంటి అని అంటే ఆ కుమారుడు చనిపోతే బ్రతికించటం. చెప్పండి, ఆ కుమారుడు చనిపోతే బ్రతికించటం 7వ అద్భుతం. నేనేమి జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు ఆపదల్లో ఉంటే దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. మా యేసు ప్రభు బ్రతుకున్న దినాల్లో ఆయన శిష్యులు తరచుగా ఈ 12 మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడంటే బేతనీకి వెళ్తాడు. బేతనీలో ఒక ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు చెప్పండి? మరియా, మార్తా, లాజరు ఇల్లు. మరియా యేసు ప్రభు మాట జాగ్రత్తగా వినడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మార్తా వంటలు బ్రహ్మాండంగా చేసింది. దేవునికి స్తోత్రం. లాజరు ఏమన్నా ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. ఏం జరిగింది ఒక రోజునంటే, ఆ లాజరు చనిపోయాడు. ఏమైంది? లాజరు చనిపోతే 4 రోజుల తర్వాత వచ్చి ఆయన కూడా కన్నీళ్లు విడిచి లాజరు బయటికి రమ్మనగా ఏమయ్యాడు? ఆదిత్యం ఇల్లుని ఇచ్చిన ఇల్లంట పునరుత్థానముతో నింపబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి బ్రతుకుతారంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ గనురాలైన స్త్రీ దైవజనుడి కోసం మేడగది కట్టించింది, ఒక మంచం వేసింది, ఒక బల్ల పెట్టింది, ఒక దీపం పెట్టింది, ఒక పీటేసింది, వచ్చినప్పుడల్లా భోజనం పెట్టింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు కాయిలా పడి చనిపోయాడు. ఇప్పుడు అదే మేడగది తన కుమారుడు పునరుద్ధానం చెందడానికి పునరుద్ధానపు గదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆతిథ్యం ఇస్తే దేవుడు పునరుద్ధానాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇది ఎన్నోది? 7వది. 8వది అంటే ఇదే అధ్యాయంలో ఉంది కాబట్టి నేను గర్భం చెప్తున్నాను. 38వ వచనం కాడ నుంచి 41వ వచనం వరకు ఇక్కడ ఏముంటుందో తెలుసా? ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశంలో భయంకరమైన కరువు, క్షామం. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానేరు. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కుండలో ఏముందంట చెప్పండి? విషం. ఎందుకని కుండలో విషం ఉంది? 6 ద్రాక్షాలు. దాని గుణమెరగక ఏం చేశారు వాళ్ళు? ద్రాక్షకాయలు అనుకున్నారు వాళ్ళు. తీసుకొని వచ్చి కాశారు. కాస్తే అది విషం. ఆ విషం వలన వాళ్ళు తాగితే ఏమవుతారు? తింటే ఒక శిష్యుడు ఏం చేశాడంటే రుచి చూశాడు మొత్తాన్ని. ఆయనకి అర్థమైంది. అప్పుడు అన్నాడు, దైవజనుడు, ఆ కుండలో విషం ఉంది, అంతే పిండి తెమ్మన్నాడు. ఈ పిండి మన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడైతే విషపు కుండలో పడతాడో, క్రీస్తు వాక్యం ఎప్పుడైతే విషపు కుండలో పడితో, క్రీస్తు ఉపదేశం ఎప్పుడైతే విషపు కుండలో పడుతుందో, కుండలో ఉన్న ఆ సూప్ అంతా ఏమైంది చెప్పండి? బాడైంది కాసా బాగుపడి. దేవునికి స్తోత్రం. వాళ్ళు తిన్నారా తినలేదా? పిండేసిన తర్వాత విషము ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం. మారా అనుభవం మధురంగా మార్చబడింది. హల్లెలూయా. చేదు తీపిగా మార్చబడింది. పాపం పరిశుద్ధంగా మార్చబడింది. ఈ పిండి పడినప్పుడు మన జీవితాలు పాపముతో శాపముతో ఉన్నాయి కాస్త నీతితోనూ ఆశీర్వాదంతోనూ నింపబడతాయి. దేవునికి స్తోత్రం. అది దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఈ ఎలీషా చేసే పని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? విషపు కుండల లాంటి మన జీవితాలను ఆయన మారుస్తాడు. 6 రాతి బాణలు నీళ్లతో నింపమన్నాడు. కానాను వివాహంలో నింపాడు. ఏం చేశాడు యేసయ్య?
ప్రార్థన చేయగలనే నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. హల్లెలూయా. కొండలో ఉన్న నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన వాడు, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. పాడైపోయిన ఆహారాన్ని పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు, పాడైపోయిన జీవితాలను పవిత్రంగా చేయగలిగిన వాడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు తర్వాత తొమ్మిదో అద్భుతం చెప్పండి. 2వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన కాడ నుంచి ఉంది ఇప్పుడు 42లో 42. మరియు ఒకడు 42 నుంచి 44 వరకు. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని రొట్టెలమ్మ ఇక్కడ? 20. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు. ఎంతమంది కూర్చున్నారు తినటానికి? 100 మంది. 100 మందికి. ఓకేనా? 20 రొట్టెలు 100 మందికి సరిపోతాయా? ఇలా 4 రొట్టెలు తినేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం. కరువు కాలం అది, కష్టకాలం అది. ఒకసారి ఏమన్నా సూపు, ఇప్పుడు ఏమన్నా రొట్టె. దేవునికి స్తోత్రం. 2 దొరకడం కష్టం. ఎందుకంటే అది ఏ కాలం? కరువు కాలం. దేవునికి స్తోత్రం. ఇద్రోను వాగు దగ్గర ఏలియాకి ఏమొచ్చినాయి? రొట్టె మాంసం. సారేపతు విధరాల దగ్గర ఏమొచ్చింది? రొట్టె. ఆ తర్వాత అది కూడా లేదు. ఉందా? పాపం తింటలేదు కదా, బాధపడిపోయాడని చెప్పేసి ఒక రొట్టెని తీసుకొచ్చంట దేవదూత లేపి, లే ఏలియా, శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఈ రొట్టె తినన్నాడంట. తిని మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ లేపి మళ్ళీ పెట్టిందంట. తిల్లి మళ్ళీ బయలుదేరాడంట. 40 రోజులకి ఏమి లేదు పాపం. దేవునికి స్తోత్రం. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. అరణ్యపు అనుభవం, అరణ్యపు ప్రార్థన. ఇక ప్రార్థన చేస్తూ దేవుని కొండకి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేయండి, ఈ కరువు క్షామ కాలంలో ఇప్పుడు రొట్టెలు ఉన్నాయేమన్నా 20, 100 మంది మనుషులు ఏమన్నా 100 మంది. ఎలా? సరే సగం చేద్దామా? సగం చేస్తే ఎంతమందికి వస్తాయి? 40 మందికి. సరే 4 ముక్కలు చేద్దామా? 80 మందికి. ఇంకా 10 మందికి, 20 మందికి ఉండదు. ఎట్లా మరి? ఏం చేయాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. తొట్టులో పిండి అయిపోదు, గుడ్డెలో. విచిత్రం ఏంటంటే ఈ చేసినవి అర్థమవుతుందా? అది పిండి కాదు, ఇది రొట్టె. రొట్టెలు పెరిగినాయి అంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు కడుపు నిండా తింటిగా ఇంకా మిగిలింది. దేవునికి స్తోత్రం. ఏమైంది చెప్పండి? వారి రొట్టెలు అభివృద్ధి చెందిని. ఆమేన్. నూనె పెరగటం కాదు, రొట్టెలు కూడా పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మరలా ఎప్పుడు తింటామో, మళ్ళీ ఎప్పుడు రొట్టెలు పెడతాడు ఈయనని చెప్పేసి కొమ్మేసి ఉంటారు మామూలుగా. దేవునికి స్తోత్రం. ఆ క్షామ కాలంలో, ఆ కరువు కాలంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పోషించేవాడు. అసాధ్యమైన కార్యములు చేసి పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన ఆహారాన్ని అభివృద్ధి చేస్తాడు. ఒకసారి ఒక వ్యాపారస్తుడు రొట్టెల వ్యాపారం చేస్తూ ఉంటాడంట. ఆయన బేకరీ ఏముంది? బేకరీ ఉంటే ఆ బేకరీలో ఒక ఆవిడ పని చేస్తూ ఉండేదంట. ఒక రోజున ఆదివారం రోజు ప్రార్థనకి వెళ్ళిందంట. ఆమె ప్రార్థనకి వెళ్ళింది, పనికి రాదు. చాలా కష్టం ఆమెకి, చాలా గడవటం కష్టం. 2 పిల్లలు ఉన్నారు, భర్త లేడు, ఒకటే పని చేయాలి, కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఆమె బేకరీలో పనిచేస్తూ ఉండి వచ్చిన దాంతో పిల్లలకి ఏం చేసేదంటే అన్నం వండి పెట్టేదంట.
ఒకరోజు ఈమె మరి పనికి వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనకి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. రెండో రోజు, అయ్యా మా పిల్లలకి నిన్న మరి పనికి రాకపోతే అన్నం వండుకోలేదు కదా, పిల్లలు తినడానికి రొట్టెలు ఇవా అని అడిగిందా. నిన్న ఎందుకు పనికి రాలేదు నువ్వు అని అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాను అంటే ప్రార్థనే నీకు ఆహారం పెట్టాలిగా, నేను ఎట్ట పెట్టేది అట్టడా. ఆయన వెతకారంగా. నువ్వు ఒక పని చెయ్యి, నీ పిల్లలకి నేను పెడతాను కానీ కాగితం మీద నీ ప్రార్థన రాసి నేను తక్కిట్లో పెట్టి నీకు అది ఎంత తూగితే అంత రొట్టిస్తాను. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన రాసిందంట, ప్రభువా నా బిడ్డలకు ఆహారం ఇవన్నీ 4 ముక్కలు రాసి కాగితం ఇస్తే ఎడం పక్కన పెట్టి రొట్టెలు పెట్టడం మొదలు పెట్టాడంట. బేకరీలో ఉన్న రొట్టెలన్నీ పెట్టినా కూడా ఇది కిందకి రావట్లేదు, ఇది పైకి రావట్లేదంట. మళ్ళీ తీసాడంట, కింద చూశాడంట, ఏంది నీకు ఏమైనా అనిపించిందే ఏంది ఇవన్నీ? ఏమీ లేదు. అప్పుడు అన్నాడంట, ప్రార్థన ఈ పని కంటే గొప్పదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కావాల్సినప్పుడల్లా రొట్టెలు తీసుకెళ్ళి పిల్లలకి, నీకు కావాల్సినప్పుడల్లా తీసుకెళ్ళమ్మా. ఎందుకంటే ఈ బేకరీ ఇప్పుడు నాది కాదు. ఇప్పుడు ఏమైంది, మన దగ్గర పందిలో ఈ రొట్టెలని నీయే. దేవునికి స్తోత్రం. ఎన్ని పెడుతున్నా ఇది పైకి లేవట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన కంటికి కనబడవు, చెవులకు దాన్ని ఏమంటారంటే సూపర్ న్యాచురల్ థింగ్స్, అసాధ్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు. అసాధ్యమైన కార్యాలు చేయటానికి శక్తిమంతుడు. ఆమేన్. అయితే మన లాజిక్ను వదిలేసేయాలి, మన మీద మనం ఆధారపడటం వదిలేసేయాలి. దేని మీద ఆధారపడాలంటే దేవుని కృప మీద ఆధారపడటం నేర్చుకోవాలి, దేవుని ఆత్మ మీద ఆధారపడటం నేర్చుకోవాలి, విశ్వాసం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అద్భుతాలు చెప్పుకున్నాం? 9 అద్భుతాలు. ఏమేమిటి? 3 అయిపోయి 4వది చెప్పండి. 4వది నీళ్లు కుంటల్లో నీళ్లు నింపబడటం. మెయిన్ నీళ్లు కావాలి అక్కడ వాళ్ళు బతకాలంటే. నీళ్లతో పాటు యుద్ధంలో విజయాన్ని కూడా ఇచ్చాడు. అది ఓకేనా? తర్వాత 5వది ఏంటి? నూనె పెరగటం, విధవరాలు యొక్క నూనె పెరగటం. 6వది ఏంటి? పిల్లోడు పుడతాడని చెప్పంగానే అసాధ్యకరమైన కార్యం జరగటం. ఓకేనా? 7వ అద్భుతం ఏంటి? చనిపోయిన పిల్లోడు బ్రతకటం. 8వ అద్భుతం ఏంటి? కుండలోని విషము పిండి వేయగానే ఏమైంది? బాగుపడింది. దేవునికి స్తోత్రం. 9వది ఏంటి? రొట్టెలు పెరగటం. దేవునికి స్తోత్రం. 20 రొట్టెలు కాస్త ఏమైనాయో, ఎంత అయినాయో, ఎన్ని అయినాయో, మిగిలిపోయినాయి అంట. మన ఇంట్లో రొట్టెలు కూడా పెరుగును గాక. మన 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 ఇంట్లో ఉన్న బియ్యపు డబ్బాలో బియ్యం పెరుగును గాక. ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? అది మన ఆలోచన కాదు, మనం విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన ఆలోచనతో చేస్తే ఆ బీరువాలో ఏం పెరగాయి, ఎంతే ఉంటాయి. ఇంకో విచిత్రం చెప్పమాట, ఉన్నాయి కూడా తరిగిపోతా ఉంటాయి. ఏమవుతాయి? ఉన్నాయి కూడా. దేవుడు విశ్వాసంతో చేస్తే పెరుగుతాయి. నూనె పెంచిన దేవుడు మన పరిస్థితులు, మన అవసరతలు. అంటే ఇక్కడ ఒక అవసరత ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం అవసరం లేకుండా పెరుగుమని ప్రార్థన చేస్తే దేవుడు పెంచుతాడా? ఏమ్మా? ఈ మధ్య ఇది కూడా వచ్చింది. ఏది? ఇట్లాంటి బోధ కూడా వచ్చేసింది. నీ జేబులో ఉన్న డబ్బులు చేతిలో పట్టుకోండి అన్నాడు ఒక ఆయన. పట్టుకున్నాడు. దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తున్నాడు. ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాడు? ఉన్నట్టుని ఎందుకు ఆశీర్వదిస్తాడు? లోపలైతే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇట్లాంటి బోధలు కూడా వచ్చినప్పుడు అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేశాడు.
నువ్వు ఏం చెబుతున్నావు? ప్రజలకి అబద్ధాలు చెబుతున్నావని. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, అట్లాంటి విశ్వాసం ఉండొచ్చు, అయితే అవసరత కూడా ఉండాలి. అక్కడ ఏముండాలి? అవసరం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నూనె ఎందుకు పెరిగింది? ఇద్దరి కొడుకులను ఏం చేస్తానన్నాడు అప్పులు వాడు. కుండలో ఏముంది? విషం ఉంది. ఇప్పుడు సరే ఆ విషం ఉంది, ఆ కుండ పడేస్తే వేరే కుండలు పెట్టుకుని వండుకోవచ్చు అనుకుంటే అక్కడ మొక్కలు లేవు. ఎందుకని? కరువు కాలం. సరే ఇంకా వేరే ఏదైనా ద్రాక్ష ఉంటాయంటే ద్రాక్షలే లేవు. ఇలా అనుకోని ఏం చేశారు? ఉన్నటిని కోసుకొచ్చేసారు. దేవునికి స్తోత్రం. కరువు అది చెప్తుంది. ఇప్పుడు కరువు టైంలోనే వీళ్ళకి రొట్టెలు తక్కువగా ఉన్నాయి. దేవుడు సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. నేనేమంటాను అనంటే, నిజంగా నీకు అవసరం ఉంటే ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు దేవుని. ఎందుకంటే అది మన మీద కాదు. ఇప్పుడు వీటన్నిటిని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, మరి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మేము కరువులో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం. ఆనాడు ఇదిగో ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు మీరు పోషించారు. ఈరోజు మా ప్రవక్తకు నీవే కదా యేసయ్యా, నీ సన్నిధే కదా, ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం, మమ్మల్ని కూడా పోషించండి, మాకు కూడా అద్భుతం చేయండి, మాకు కూడా నీ కృపను విస్తరింప చేయండి, మేము కూడా సాక్షులుగా ఉండాలి ప్రభువా. ఇదిగో నా పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితులు, నా అప్పులు పోవాలి, నన్ను ఆశీర్వాదకరంగా మార్చుతున్నాయి, సమృద్ధినివ్వు నాయన, కృపనివ్వయ్య అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? మారాను మధురంగా మార్చాడా? నూనె పెరిగి చేసాడా? రొట్టెలు పెరిగినాయా? దేవుడు మన పరిస్థితులను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. దేవుడు అలాంటి కృపనిచ్చి నడిపించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం కొద్ది సమయం.